హాయ్ ఫ్రెండ్స్, మీరు బీటెక్ ఈసీఈలో ఉంటే మీకు ఈ వీడియో కెరియర్ టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎగ్జాక్ట్గా ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, ఇంటర్న్షిప్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. నా గోల్ ఏం లేదు, మీకు సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా రూట్ మ్యాప్స్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్లీగా అర్థమవుతుంది. మీకు ఒకవేళ ఎలక్ట్రానిక్లో ఇంట్రెస్ట్ ఉన్నా, కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, బోత్ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీగా ఈ రూట్ మ్యాప్ అయితే మీకు పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఇయర్లో ఏంటిదంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ని అయితే బిల్డ్ చేయాలి మీరు. ఫస్ట్ ఇయర్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ అవ్వాలి. లైక్ ఎలా అంటే 4 సబ్జెక్ట్స్ ఇంట్రడక్షన్. మనకు బేసిక్గా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరు క్యాల్కులస్, లీనియర్ ఆల్జీబ్రా అయితే నేర్చుకోవాలి. ఇవి మస్ట్ అండ్ షుడ్ చాలా యూస్ఫుల్ అవుతాయి. బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకోవాలి. ఇవి అయితే సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇందులో కూడా మీరు బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోండి. అది కూడా ఏంటంటే సి లాంగ్వేజ్ ఎందుకంటే లాజికల్ థింకింగ్ కోసం అయితే యూస్ఫుల్ అవుతుంది. ఆర్ పైథాన్ బేసిక్స్ కూడా నేర్చుకోండి. మీ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. పైథాన్ ఎందుకు రిఫర్ చేస్తున్నంటే ఈజీ సింటాక్స్ ఉంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏఎంఎల్ కూడా దీంతో నేర్చుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్లో కూడా ఆటోమేషన్ అండ్ ఇంటిగ్రేషన్, ఏఐ ఇంటిగ్రేషన్కి అయితే పైథాన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ల్యాబ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలంటే మల్టీమీటర్ ఆపరేషన్, బేసిక్ సర్క్యూట్ డిజైన్ ఇలాంటి వాటి అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్స్ కూడా మీరు బిల్డ్ చేయాలి. మినీ ప్రాజెక్ట్స్ కూడా ఎలా బిల్డ్ చేయాలంటే ఎల్ఈడి బ్లింక్ సర్క్యూట్ కానీ, సింపుల్ టెంపరేచర్ సెన్సార్ యూజింగ్ ద ఆర్డినో బోర్డ్ కానీ ఇలాంటివి అయితే మీరు మినీ ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో ప్రాజెక్ట్స్ అనేది స్మాల్ అనిపించినా కూడా మీ కెరియర్లో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి మీకు ఎలక్ట్రానిక్స్లో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే చాలా బిల్డ్ చేయాలి మీరు ఫస్ట్ ఇయర్లో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ ఇయర్లో మీరు ఎలా మీ కెరియర్ని బిల్డ్ చేయాలంటే కోర్ ఈసీ సైడు స్కిల్ డెవలప్మెంట్ అయితే చేసుకోవాలి. సెకండ్ ఇయర్లో మీరు ఈసీఈ బ్యాక్ బోన్ సబ్జెక్ట్లో డెప్త్లోకి అయితే వెళ్ళాలి. లైక్ ఎలా అంటే కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఈసీఈలో ఎలక్ట్రానిక్ డివైజెస్, సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లైక్ ఎలా అంటే లాజిక్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ కౌంటర్స్ ఇలాంటి టాపిక్స్ కూడా మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నేర్చుకోవాలి. సిగ్నల్స్ మీద బేసిక్స్ కానీ, సిస్టమ్స్ మీద బేసిక్స్ కానీ, అనలాగ్ కమ్యూనికేషన్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్లో మీరు మెయిన్ ఫోకస్ అయితే చేయాలి. నెక్స్ట్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఏం నేర్చుకోవాలంటే మ్యాట్లాబ్ బేసిక్స్ అండ్ మల్టీజియం ఫర్ ద సర్క్యూట్ సిమ్యులేషన్ ఇలాంటివి కూడా నేర్చుకోవాలి మీరు. హై లెవెల్ ఫోకస్ టాపిక్స్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ బేసిక్స్, ఇవైతే చాలా నేర్చుకోవాలి. మీరు ఒకవేళ డెఫినెట్లీగా ఈసీ ప్రాజెక్ట్ చేస్తే మాత్రం ఎంబెడెడ్ సిస్టమ్స్ మీదే చాలా చేయాలి. లైక్ ఎలా అంటే ఆర్డినో బోర్డ్, రాస్బెరీ పైప్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్. ఈ టాపిక్స్ అనేది చాలా నేర్చుకోవాలి. వీటి మీదే ప్రాజెక్ట్స్ అనేది చాలా బిల్డ్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈసీ వాళ్ళకైతే. నెక్స్ట్ మినీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలంటే డిజిటల్ క్లాక్ యూజింగ్ ద 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇలాంటివి అయితే బిల్డ్ చేయాలి మీరు. ప్రాజెక్ట్ మోషన్ సెన్సార్ ఆల్గోరిథం సిస్టమ్ ఇలాంటివి అయితే బిల్డ్ చేయాలి మీరు. నెక్స్ట్ థింగ్ అంటే మీరు ఒకవేళ కోడింగ్లో వైపు వెళ్ళాలనుకుంటే కోడింగ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. బేసిక్ డేటా స్ట్రక్చర్ ఆల్గోరిథం సిఆర్ పైథాన్ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని అయితే సి విత్ డిఎస్ఏ ఆర్ పైథాన్ విత్ డిఎస్ఏ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అడ్వాన్స్గా అయితే నేర్చుకోండి. ఇలాగైతే నేర్చుకోండి అప్ టు సెకండ్ ఇయర్ వరకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్, మీరు ఇందులో కూడా అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్ అయితే ఉండాలి. మీరు థర్డ్ ఇయర్లో మీ డైరెక్షన్ అనేది డిసైడ్ చేసుకోవాలి. మీరు ఎలక్ట్రానిక్స్ ట్రాక్ ఫాలో అవుతారా, లేదంటే కమ్యూనికేషన్ ట్రాక్ ఫాలో అవుతారా, ఎలక్ట్రానిక్స్ ప్లస్ సాఫ్ట్వేర్ హైబ్రిడ్ పాత్కి వెళ్తారా, ఏదో ఒకటి అయితే చూజ్ చేసుకోవాలి. మీరు చూజ్ చేసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్స్ అయితే ఫాలో అవ్వండి. అడ్వాన్స్డ్ కోర్ సబ్జెక్ట్స్లో ఎలా ఉంటాయంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ లైక్ 8051, ఆర్ఏఎం ఇలాంటివి అయితే ఉంటాయి. ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే విఎల్ఎస్ఐ డిజైన్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా నేర్చుకోవాలి. దాన్ని మనం డిఎస్పి అంటాం. వైర్లెస్ కమ్యూనికేషన్లో కూడా మీరు చాలా అడ్వాన్స్గా అయితే నేర్చుకోవాలి. ఇలా నెక్స్ట్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి వెళ్ళండి. లైక్ ఎలా అంటే స్పెషలైజేషన్ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్స్ లైక్ ఐఓటీ, రోబోటిక్స్. నేను అన్నాను కదా ఎంబెడెడ్ సిస్టమ్ మీద ప్రాజెక్ట్స్ అనేది చాలా బిల్డ్ ఉంటుంది. ఈసీ వాళ్ళకైతే ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్సే ఎక్కువ ఉంటారు కాబట్టి లైక్ ఎలా అంటే ఐఓటీ, రోబోటిక్స్ వీళ్ళైతే. నెక్స్ట్ చిప్ డిజైన్, నెక్స్ట్ టెలికామ్ ఇంజనీరింగ్ వాళ్ళైతే నెట్వర్కింగ్ కమ్యూనికేషన్కు అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీర్ అయితే మనకు ఆడియో, ఇమేజ్ ప్రాసెసింగ్ వీళ్ళైతే మనకు సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అయితే డొమైన్ అయితే తీసుకోవాలి. మేజర్ ప్రాజెక్ట్స్ ఐడియాస్ ఏంటంటే ఐఓటీ బేస్డ్ స్మార్ట్ హోమ్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి.
వాయిస్ కంట్రోల్ రోబోట్ అన్న బిల్డ్ చేయాలి. ఎఫ్పిజిఏ బేస్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అన్న బిల్డ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్ప్లోర్. ఇండస్ట్రీని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఇంటర్న్షిప్స్ కూడా ఎక్కడంటే బిఎస్ఎన్ఎల్, బెల్, డిఆర్డిఓ, ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్లో అయితే మీరు ఇంటర్న్షిప్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ఆ వెబ్సైట్లో కెరియర్స్కి అయితే వెళ్ళండి. అందులో వాళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది అవైలబుల్గా ఉంచుతారు. అక్కడ అప్లై చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకు ఈసీఈ ఇంటర్న్షిప్స్ అయితే నేను అప్లోడ్ చేశా. ఆ పీడిఎఫ్లో 20-30 ఇంటర్న్షిప్స్ అయితే నేను అప్లోడ్ చేశా, చూసుకోండి. నెక్స్ట్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ అయితే చేయండి. హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ 2 మిక్స్ అవుతాయి కాబట్టి పార్టిసిపేషన్ చేయండి హ్యాకథాన్స్లో కూడా. అది కూడా అప్ టు థర్డ్ ఇయర్ వరకు అయితేనే ఇలా కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి. ఫోర్త్ ఇయర్ ఇండస్ట్రీ రీడ్నెస్ అండ్ ప్లేస్మెంట్. ఫైనల్ ఇయర్లో గోల్ ఏంటంటే మీరు ఆల్రెడీ స్కిల్స్ అన్ని నేర్చుకున్నారు కదా, ఈ ఫైనల్ ఇయర్లో మీ ఆ స్కిల్స్ అన్ని షోకేస్ అయితే చేయాలి మీరు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండస్ట్రీ రిలివెంట్ అండ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యూజింగ్ ఏఐ అండ్ ఐఓటీ ఇలాంటివి అయితే బిల్డ్ చేయాలి. లేకపోతే లో పవర్ విఎల్ఎస్ఐ సర్క్యూట్ ఫర్ ద వీరబుల్ డివైజెస్ ఇలాంటివన్నా చేయాలి మీరు. నెక్స్ట్ రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోండి. ఆ రెజ్యూమ్లో కూడా మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అయితే యూజ్ చేసుకోండి. చాలా కంపెనీస్ ఇప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ యూజ్ చేస్తున్నాయి. ఇందులో కూడా మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ కావాలంటే మీకు ఎలా ఉండాలంటే స్కోర్ 90 or 80% ఉండాలి. అందులో మీకు ఎలాంటి స్కిల్స్ యాడ్ చేయాలంటే సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కూడా యాడ్ చేయాలి. మీ క్రెడిబిలిటీ అనేది డిఫరెంట్గా పెరుగుతుంది రెజ్యూమ్లో అనేది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ను డిప్లాయ్మెంట్స్ కూడా చేయాలి, వాటి డాక్యుమెంటేషన్ కూడా ఇవ్వాలి మీరు. ఇలాంటి రెజ్యూమ్స్ అయితే బిల్డ్ చేసుకోండి మీరు, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఒక హై పేయింగ్ జాబ్ అయితే క్రాక్ చేస్తారు. నెక్స్ట్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే కంపెనీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఎలక్ట్రానిక్స్ థియరీ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కానీ ఇలాగైతే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ నువ్వు ఐటీ కంపెనీలో ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం డిఎస్ఏ బేసిక్స్ కానీ, కోడింగ్ టెస్ట్ కానీ ఇవన్నీ మీరు సాల్వ్ చేయాలి. ఐటీఆర్ కోర్ కంపెనీకి కూడా రెండింటికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఈసీ వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అది. మోక్ ఇంటర్వ్యూస్. ఈ మోక్ ఇంటర్వ్యూస్లో 2 రౌండ్స్ అయితే ఉంటాయి, టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్. ఇవి మస్ట్ అండ్ షుడ్. ప్రతి కంపెనీ అయితే ఇది 2 రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారు, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్. మీరు ఇందులో అయితే మోక్ టెస్ట్ అనేది సాల్వ్ చేయాలి. హెచ్ఆర్లో కూడా మనకు ఎలా అడుగుతారంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, సంథింగ్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం నేర్చుకున్నారు, ఎలక్ట్రానిక్స్ థియరీ ఏంటిది, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వాళ్ళకు నచ్చితే మిమ్మల్ని హైరింగ్ అయితే చేస్తారు. నెక్స్ట్ వన్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి మీకు. అంటే సర్క్యూట్ డీబగ్గింగ్ రౌండ్స్ కూడా ఉంటాయి, వీళ్ళు కండక్ట్ చేస్తారు వీళ్ళన్నిటిని మోక్ టెస్ట్ ఇంటర్వ్యూలోనే. నెక్స్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవాలి. ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ ఇవన్నీ అయితే మీరు కోర్సెరాలో అయితే కంప్లీట్ చేయాలి. సర్టిఫికేట్స్ అని గెయిన్ చేసుకోవాలి. అవి మీ రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకోండి. బోనస్ కెరియర్ టిప్స్ ఏంటంటే కోర్ ఎలక్ట్రానిక్ జాబ్స్ అయితే మీకు బెల్ అండ్ డిఆర్డిఓ, ఇస్రో ఇలాంటి వాటిలో అయితే దొరుకుతాయి మీకు. ఇక్కడైతే అప్లై చేయండి ఒకవేళ మీరు కోర్ ఎలక్ట్రానిక్ జాబ్స్ అయితే. ఒకవేళ మీరు టెలికామ్ జాబ్స్ కావాలంటే ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్కి అయితే అప్లై చేయండి. నెక్స్ట్ ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్కి నేను వెళ్తాను అనుకుంటే మాత్రం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటివి అయితే యూజ్ చేసుకోండి. ఇందులో ఏంటంటే కోడింగ్ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ కంటే ఎంటెక్, ఎంఎస్ ఇవి కూడా చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు విఎల్ఎస్ఐ చిప్ డిజైన్ నేర్చుకోవచ్చు, కమ్యూనికేషన్ నేర్చుకోవచ్చు, రోబోటిక్స్ కూడా నేర్చుకోవచ్చు ఇంకా హై లెవెల్లో పోవాలంటే. నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ స్టార్టప్స్. ఏఐ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ బిల్డ్ చేయండి. ఐఓటీ ప్రొడక్ట్స్ని కూడా బిల్డ్ చేసుకునేటట్టు అయితే ఉండండి. లాస్ట్గా 1 వర్డ్ చెప్పి క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. ఈసీలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కోర్ అండ్ సాఫ్ట్వేర్ రెండిట్లో కెరియర్ని అయితే బిల్డ్ చేయొచ్చు. మీరు డెసిషన్తో రోడ్ మ్యాప్ ఫాలో అయితే గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి జాబ్, స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉంటాయి మీకు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. రిమెంబర్, ఈరోజు నువ్వు స్టార్ట్ చేసే చిన్న చిన్న స్టెప్సే రేపటి నీ సక్సెస్కు పెద్ద సక్సెస్ అయితే అవుతుంది. ఇలాగైతే చేయండి. బీ కన్సిస్టెంట్ అండ్ స్మార్ట్ వర్క్ అయితే చేసుకోండి. కీప్ ఎక్స్ప్లోరింగ్ ద న్యూ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సేమ్ కంటెంట్తో.